హాయ్ అండి. హలో. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ స్వీటీ జాబ్స్ ఇన్ఫో. ఈరోజు జగిత్యాల్ ఎన్హెచ్ఎం ఎంఎల్హెచ్పి పోస్టుల ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయిందండి. అండ్ అబ్జెక్షన్స్కి లాస్ట్ డేట్ కూడా ఇచ్చారు. ఆ డీటెయిల్స్ మనము ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ మనము జగిత్యాల అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా, https://jagitial.telangana.gov.in అని. చూడండి, 12th November 2024 పబ్లిష్ డేట్ ఇచ్చారు కదా, ఈ లింక్ పైన మనము క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇలా వస్తుంది చూడండి. మనం కొంచెం కిందికి స్క్రోల్ చేయాలి. ఇక్కడ చూడండి, కొంచెం కిందికి స్క్రోల్ చేయగానే ఇలా 3 PDFs కనిపిస్తాయి మనకి. ప్రొవిజనల్ లిస్ట్ నర్సింగ్ క్యాండిడేట్స్, ప్రొవిజనల్ లిస్ట్ BAMS, ప్రొవిజనల్ లిస్ట్ MBBS. 3 పోస్టులకు కూడా సపరేట్గా PDF ఫైల్ చూడండి, ప్రొవిజనల్ లిస్ట్ ఉంది. ఇక్కడ చూడండి, ఇందులో మనకేమైనా ఈ ప్రొవిజనల్ లిస్ట్లో మన డీటెయిల్స్లో మనకేమైనా అబ్జెక్షన్స్ ఉంటే రాతపూర్వకంగా తెలియజేయాలి DMHO ఆఫీస్లో. ఇక్కడ దానికి కూడా లాస్ట్ డేట్ ఇచ్చారు, 28/11/2024 నుంచి 5/12/2024 వరకు లాస్ట్ డేట్ ఉంది. వాళ్ళు ఇచ్చిన డేట్ లోపల మనము మన అబ్జెక్షన్స్ అక్కడ తెలియజేయాలి. ఫస్ట్ మనము ప్రొవిజనల్ లిస్ట్ ఉంది కదా నర్సింగ్ క్యాండిడేట్స్, అది చూద్దాము. ఇక్కడ PDF కనిపిస్తుంది కదా, ఫస్ట్ ఇది, దానిపైన క్లిక్ చేయాలి. దానిపైన క్లిక్ చేయగానే మనకి ప్రొవిజనల్ లిస్ట్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇలా డౌన్లోడ్ అవుతుంది. క్యాండిడేట్ నేమ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, ఇలా మొత్తం డీటెయిల్స్ ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన డీటెయిల్స్లో మనకి ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే, అంటే రాంగ్ పడ్డాయి మన డీటెయిల్స్ అని అనుకుంటే ఏమైనా, లేదా మనం ఏమన్నా సర్టిఫికేట్స్ అక్కడ ఇవ్వలేదు అని ఇక్కడ రిమార్క్స్లో ఏమైనా ఇచ్చుంటే మనం రాతపూర్వకంగా DMHO జగిత్యాల IDOC ఉంది కదండి, అక్కడికి వెళ్ళి రాతపూర్వకంగా మన అబ్జెక్షన్స్ వాళ్ళకి వాళ్ళు ఇచ్చిన డేట్ లోపల తెలియజేయాలి.
ఇంకా సెకండ్ ప్రొవిజనల్ లిస్ట్ చూద్దాము. BAMS సంబంధించింది. ఇక్కడ ప్రొవిజనల్ లిస్ట్ BAMS అని PDF కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. దానిపైన క్లిక్ చేయగానే మనకి ఇలా PDF ఓపెన్ అవుతుంది. ఈ లిస్టులో ఎవరైతే అప్లై చేసుకున్నారో క్యాండిడేట్స్, మీ నేమ్ ఉందో లేదో చెక్ చేసుకోండి. డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో చెక్ చేసుకోండి. రిమార్క్స్ దగ్గర ఏమైనా మీరు సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయకపోతే అక్కడ ఉంటుందండి, అది చూసుకొని మీరు ఆ సర్టిఫికేట్ అయితే తీసుకొని వెళ్ళి అక్కడ సబ్మిట్ చేయండి వాళ్ళు ఇచ్చిన డేట్ లోపల. ఇంకా మూడో పోస్ట్ది ప్రొవిజనల్ లిస్ట్ చూడండి. ప్రొవిజనల్ లిస్ట్ MBBS అని ఉంది కదా, ఆ PDF పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి PDF ఓపెన్ అవుతుంది. మీ డీటెయిల్స్ చెక్ చేసుకోండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.